99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని 4, 11, 12, 13, 14, 17, 18, 20, 21, 22 వార్డుల్లో బీఆర్ఎస్ తరపున అలాగే బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ మధిర అసెంబ్లీ ఇన్ఛార్జి లింగాల కమలరాజు ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు కూటమి అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మధిర నియోజకవర్గానికి చెందిన పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, మధిర మున్సిపాలిటీలో ప్రజలను ఓట్లు అడగడానికి ముందు భట్టి విక్రమార్క శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇచ్చి 3 నెలల్లో అధికారంలోకి రాగానే అందులో ఉన్న హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పిన భట్టి విక్రమార్క 2.5 సంవత్సరాలు గడిచినా ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్ షో నేను ఎక్కడ ఉన్నా మీ వాడిని, నా తొలి ప్రాధాన్యత సత్తుపల్లికే, 40 ఏళ్లుగా నన్ను ఆదరించి ఆశీర్వదిస్తున్న మిమ్మలను నా ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోను. సత్తుపల్లి నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో ఘనకీర్తి ఉంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సత్తుపల్లికి ప్రత్యేకమైన స్థానం. సత్తుపల్లికి ఒక స్పెషల్ బ్రాండ్ ఉంది. తొలగరి నాటికి గోదావరి జలాలు సత్తుపల్లికి వస్తాయి. యాతలకుంట టన్నెల్ పూర్తి చేసి బేతుపల్లి చెరువు ద్వారా వేంసూరు మండలానికి గోదావరి జలాలను పారిస్తా. ఈ రహదారి జాతీయ రహదారి కాబోతుంది. సత్తుపల్లి మీదుగా అశురాపేట వరకు వెళ్లే రహదారి జాతీయ రహదారి 4 లైన్ల రహదారి కాబోతుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే సత్తుపల్లి నియోజకవర్గంలో నుంచి వెళ్తుంది. రైతాంగం కోసం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి రైతులకి అందుబాటులోకి తీసుకొస్తా. ఆనాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి దగ్గర నాకు నా సొంతానికి ఈ పని కావాలని నేను అడగలేదు. ముగ్గపాడు ఫుడ్ పార్కుని త్వరలోనే అత్యాధునిక వసతులతో పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తా. 3,000 మందికి కార్మికులకు అక్కడ ఉపాధి దొరుకుతుంది. ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అడిగినా అడగకపోయినా సత్తుపల్లికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చి శభాష్ అనిపిస్తా అని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో సత్తుపల్లి పట్టణ వెంగళరావు కాలనీ నుండి పాత సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ ఘనంగా జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయాన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ మరియు బస్టాండ్ స్వింగ్ సెంటర్లో కార్నర్ మీటింగ్ ఘనంగా జరిగింది. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 20 మంది గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 అభివృద్ధి అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు రాజకీయాల్లో కూడా పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 12వ వార్డు విరాట్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి సింగపోగు నాగలక్ష్మి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఖమ్మం జిల్లా ఎడుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం పంచాయతీ కార్యాలయం నుండి ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి నెలలో సాధ్యమైనంత ఎక్కువ క్యాంపులు మా గ్రామంలో పెట్టాలని, ప్రజలకు ఎల్లవేళలా ఆశా వర్కర్లు మరియు ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది అన్ని వేళ మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడుపాలెం మండల కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ మండల అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటి సుధాకర్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చెరుకుమల్లి కుమారి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిరను రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా కలిసి అభివృద్ధి చేద్దాం. మధిర మున్సిపాలిటీ ఎన్నికలు రాజకీయాలకే పరిమితం కావు. ఇవి మధిర భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయం. ప్రజాప్రభుత్వంలో భాగంగా మధిరను వచ్చే 50 సంవత్సరాలకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలనే స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముగింపు ర్యాలీలో భాగంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
శ్రీ మోదుగు నాగలక్ష్మి ముందుగా మధిర అంబేద్కర్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ ఎత్తున ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో మోదుగు నాగలక్ష్మిని హస్తం గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ర్యాలీలో ఎరుపాలెం మండలంకి సంబంధించిన ఇన్ఛార్జీలు, తక్కేళ్లపాడు గ్రామ ఉప సర్పంచ్ కూరపాటి రమేష్, క్లస్టర్ ఇన్ఛార్జి నందిగాం సందీప్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కనకదుర్గ కాలనీలో రాత్రి ఓ ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుగుదాడులు చేయగా పేకాట ఆడుతూ పట్టుబడ్డ 7 నిందితులు, వీరి నుండి 1,17,850,000 రూపాయలతో పాటు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ నిర్వహించిన ప్రెస్ మీట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయానికి కుట్ర లేపిన తీరును బహిర్గతం. గవర్నర్, హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారులను ప్రభావితం చేస్తున్న మంత్రి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదులు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఇప్పటి వరకు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా ఆయన అభద్రతా భావంలో మునిగిపోయారు. చంద్రబాబుపై ఆయనకు నమ్మకం లేదు. 20 నెలల్లో ఆయన ఇచ్చిన హామీల అరకొరగా అమలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కల్తీ మద్యం అంటాడు, వివేకానంద రెడ్డి హత్య అంటాడు, చివరకు శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్స్ ఏర్పాటు చేసింది. ఇందులో 2 సిబిఐ అధికారులు ఉంటే మరో 2 ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఉన్నారు. చివరకు లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు గాని, గొడ్డు మాంసం గాని, కొవ్వు గాని, పంది కొవ్వు గాని లేదని ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ ల్యాబ్లు తేల్చినా ఇంకా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్లు దుష్ప్రచారాలు ఆపడం లేదు. చివరకు కేబినెట్ సమావేశాలను ఇదే చర్చలు. చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుంది. చివరకు నిద్రలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ను కలవరిస్తున్నారు. టీఆర్ఎస్డీ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలియజేశారు. టీఆర్ఎస్డీ పార్టీ నుండి వ్యూహాత్మక అడుగులు, రాజకీయ చతురతను పాటిస్తుంది. రాజకీయాల్లో నూతన వరవడిని సృష్టించే విధంగా అడుగులు వేస్తుంది. టీఆర్ఎస్డీ ఒక బృహత్తరమైన ప్రణాళికను తయారు చేసింది. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతుంది. విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది. తెలంగాణ ఉద్యమకారులకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువతకు, అనుభవజ్ఞులకు, విద్యార్థులకు, మేధావులకు బీఫామ్ ఇచ్చి ఎన్నికల పూర్తి మెటీరియల్ ఇచ్చి ఎన్నికల రంగంలోకి దించి విజయం సాధించే దిశగా అడుగులు వేయబోతున్నాం. అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేశామని నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్లం రాణి, జిల్లా ఉపాధ్యక్షులు పాల సృజన, జిల్లా సహాయ కార్యదర్శులు పాల కీర్తన, బిందు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు. గాజుల రామారంలోని మెట్ఖానాగూడ ప్రాంతంలో భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని తెలిపిన స్థానికులు. దీంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుండి భయంతో బయటకు పరుగు తీసిన స్థానికులు. ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేక ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి, రేణుక దంపతులు బాజ్పల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్ది రోజుల తర్వాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటుంది. అయితే గత జనవరి నెల 24న మళ్లీ అదృశ్యమైంది. భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాజ్పల్లికి వచ్చి ఉంటున్నారు. అత్తామామలు పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం రెడ్డి హుస్సేన్ సాగర్లో దూకాడు. హైడ్రా లేక్ పోలీసులు గాలించగా మృతదేహం బయటపడింది. తన చావుకు భార్య, అత్తామామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణమని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. వరంగల్ డి పర్వతగిరి శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నారం షరీఫ్ వెళ్లి వస్తున్న ట్రాక్టర్ సంగం తీగరాజుపల్లికి చెందిన ఓ స్కూల్ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు విద్యార్థులు, ట్రాక్టర్లో ఉన్నవారు గాయపడ్డారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.